హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక 4 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. నేను మొదట షేర్ చేస్తున్నది కోకోనట్ రైస్ అన్నమాట. ఇది పిల్లలకి చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక పాన్ పెట్టుకోండి, అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ రెసిపీ అయితే పిల్లలకి చాలా హెల్తీ అండి. కోకోనట్ అనేది పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకి, పిల్లల ఎదుగుదలకు కూడా చాలా మంచిది. ఇందులోకి నేను పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. అదేవిధంగా అల్లం ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి, సన్నగా కట్ చేసి. ఇందులోకి కొంత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని కూడా వేసాను. పిల్లలు కారం తింటారు అనుకుంటే 2-3 ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. తక్కువ తింటారనుకుంటే ఒక ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. అదేవిధంగా జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి. చాలామంది పిల్లలు జీడిపప్పు ఉంటే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీకి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు కావాలంటే కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత అందులోకి కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి, మినప్పప్పు కూడా. ఇవి కూడా పంటికి తగులుతూ పిల్లలకు కూడా చాలా టేస్ట్గా అనిపిస్తాయి. తప్పకుండా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ కోకోనట్ రైస్ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువని యాడ్ చేయండి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, టేస్ట్ కూడా మరింత పెరుగుతుంది. ఇట్లా అయిన తర్వాత ఇందులోకి మనం ఒక కొబ్బరికాయ చెక్కని నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా కొద్దిసేపు వేపుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని కలిపేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇందులోకి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ రైస్ అంతా కూడా ఈ కొబ్బరి దాంట్లోకి కలిసేంత వరకు బాగా కలుపుకుంటే కొబ్బరి రైస్ అనేది తయారైపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా. నేను చూపిస్తున్న సెకండ్ రెసిపీ వచ్చేసి పుదీనా రైసు. ఇది కూడా చాలా హెల్తీ, పిల్లలకు కూడా చాలా మంచిది. ముందుగా పుదీనాను శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దాన్ని 2-3 సార్లు చక్కగా కడిగేసుకుని ఇట్లాగా కొన్ని వెల్లుల్లిపాయ రేఖలు, చిన్న అల్లం ముక్క మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అదేవిధంగా కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుని ఇదంతా కూడా మెత్తని పేస్ట్లా అయ్యేంత వరకు కోర్సుగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. ఇందులోకి టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇందులోకి మనం కావాలంటే క్యారెట్, ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు, కానీ టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 3 ఇలాచి, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను. తర్వాత కొంత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది మనం టమాటా లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ టమాటో వేసుకుంటే టేస్ట్ అనేది పెరుగుతుంది. మీ పిల్లలు టమాటా ఇష్టంగా తింటారంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న పుదీనా పేస్ట్ను కూడా యాడ్ చేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇందులోకి కడిగి ఉంచుకున్న రైస్ను కూడా యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ కొంచెం ఫ్రై అయితే ఈ రైస్ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది, పుదీనా రైస్ టేస్ట్ అనేది. అందుకని కొద్దిసేపు ఇట్లా ఫ్రై చేయండి ఆయిల్లో. తర్వాత ఇందులోకి తగినంత వాటర్, మీరు దేంతో అయితే తీసుకున్నా అలాగా 1:2 మామూలు రైస్కి మనం ఏ విధంగా వాడతామో ఆ విధంగానే వేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ మనం బాస్మతి బియ్యం వాడుతున్నట్టయితే 1కి 1.5 మాత్రమే వేసుకోవాలి.
అంతే అండి, అయిపోతుంది. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. పిల్లలకు కూడా పుదీనా అనేది చాలా హెల్దీ. చాలామంది పిల్లలు పుదీనా తినరు కాబట్టి ఇట్లా రైస్లోకి యాడ్ చేస్తే హెల్దీగా ఉంటుంది. ప్లస్ మనకి క్విక్గా కూడా అయిపోతుంది. ఈ విధంగానే మనం కొత్తిమీర రైస్ను కూడా తయారు చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న థర్డ్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఇది కూడా పిల్లలకి చాలా హెల్దీ. ఇందులోకి క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఒక ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇట్లా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి ముందుగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొన్ని లవంగాలు, చెక్క, ఇలాచీ కూడా వేసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీస్ ఎందులోకైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. వీలు కానప్పుడు మనం ప్రిజర్వ్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లోకి ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాదు. ఇలా క్విక్గా టైం లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టేస్తే కనుక త్వరగా అయిపోతుంది. ప్లస్ పిల్లలకు కూడా ఫుల్ మీల్ తిన్నట్టు అవుతుందన్నమాట. ఎందుకంటే ఇందులోకి అన్ని రకాల కూరగాయ ముక్కలు, ఎగ్ అన్నీ వేస్తున్నాం కాబట్టి పోషకాలన్నీ కూడా పిల్లలకి అందుతాయి. ఇట్లా క్యారెట్ విడిగా తినమంటే తినరు. ఒకవేళ మీ పిల్లలు ముక్కలు తినరు అనుకుంటే దీన్ని మనం గ్రేప్ చేసేసుకొని వేసుకోండి. తురుముకొని వేసేసుకుంటే పిల్లలు ఇంకా తీయడానికి కుదరదు కాబట్టి తినేస్తారు. తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ వేసానండి నేనైతే. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. రైస్ క్వాంటిటీని బట్టి మనం ఎగ్స్ అనేవి తీసుకోవాలి. ఇట్లా 2 ఎగ్స్ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. కొంచెం చిల్లీ సాసు, కొంచెం సోయా సాసు వేస్తున్నాను. నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను, లేకపోతే స్కిప్ కూడా చేసేయచ్చు. ఇందులోకి కొంచెం కారాన్ని కూడా యాడ్ చేశాను నేను. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం ఎంత ఫ్రై అయితే కొంచెం టేస్ట్ అనేది అంత బాగుంటుంది. తర్వాత ఇందులోకి రైస్ని కూడా యాడ్ చేసుకుని ఈ రైస్లోకి ఇదంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. అంతే అండి, మన థర్డ్ది కూడా రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఫోర్త్ రెసిపీని కూడా ఇప్పుడు చూసేద్దాము. ఇవన్నీ కూడా చాలా క్విక్గా అయిపోతాయి. పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఫోర్త్ రెసిపీ వచ్చేసి టమాటో రైస్ అన్నమాట. దీనికి కూడా ఇట్లా ఒక బాండీగా పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకుని అందులోకి కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి 1 by 1. ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి మనం మసాలా పొడి అయినా వేసుకోవచ్చు, మనకి అవైలబుల్ ఉంటే. ఒకవేళ మసాలా పొడి లేదు అనుకుంటే కొంచెం లవంగా, చెక్క, ఇలాచీ వేసుకుంటే సరిపోతుంది. ఇవంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలన్నమాట. నేనేసి ఫ్రెష్గా దంచి వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఇవి టమాటోలు పైన ఇట్లా వస్తాయి కదా, ఇవి తీసేసుకోవాలండి. ఎప్పుడు మనం టమాటోస్ కట్ చేసుకున్నా కూడా దానివల్ల మనకి రాళ్ళు అనేవి పెరుగుతాయి. ఇవి కట్ చేస్తే రాళ్ళు అనేవి ఉండవు. ఇట్లా టమాటో ప్యూరీ కింద చేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి ఒక 4 మీడియం సైజ్ టమాటాలను వేసుకున్నాను.
ఈ విధంగా 4 టమాటాలను మిక్సీ జార్లో వేసుకుని ప్యూరీ కింద తయారు చేసుకుని ఆ ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు ఈ ప్యూరీ అంతా కూడా దగ్గర పడేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేయాలి, ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు. ఇందులోకి నేను పసుపును కూడా యాడ్ చేశాను. ఈ టమాటో రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీ పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టమాటో ప్యూరీ ఈ విధంగా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత ఇందులోకి క్లీన్ చేసి ఉంచుకున్న రైస్ని కూడా ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బియ్యం అనేది కొంచెం డ్రై అవ్వాలన్నమాట. డ్రై అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మనం టమాటోలోకి నేనైతే ఇప్పుడు మసాలా పొడిని యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి ధనియాలు, జీలకర్ర పొడి, మసాలా పొడి 2 కూడా కలిపి వేసుకోవాలి. ముందుగా మనం గనక విడి మసాలా వేసుకుంటే ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసానండి. అదేవిధంగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఇదంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని మూతను అనేది పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ అనేది రానివ్వాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ మనం మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి పెడితే చాలా క్విక్గా అయిపోతాయి. లేకపోతే ఈవినింగ్ కూడా మనం ఎప్పుడన్నా కూర చేసుకోలేనప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటాయి. ఇందులో కావాలంటే మీకు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్